యేసు ప్రభు పేరట వందనాలు. ఈ సమయంలో దేవుని వాక్యం నుండి ఒక అంశం 19 నుంచి నేర్చుకున్నాం. 2 తిమోథెయుస్ పత్రిక 4వ అధ్యాయము 6 నుండి 8 వరకు ఎవరైనా పానార్పణముగా పోయబడుతున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. స్తోత్రం కలిగిన 2 తిమోథెయుస్ పత్రిక 4వ అధ్యాయము 6 నుండి 8 వరకు ఒక దేవుని బిడ్డల సాక్ష్యం. అది ఆ దేవుని బిడ్డలు సాక్ష్యం మీరు సరిగా విని ఈరోజు వెళ్ళాలి. సాక్ష్యం ఏమనగంటే యేసు చెప్పారు, మీరు సాక్షిగా నిలబడి. అపోస్తలుల కార్యములు ఉంది 1వ అధ్యాయం. అక్కడ సాక్షి అని పదానికి అర్థం హతసాక్షి. ఇప్పుడు దేవుని కొరకు మనము మార్టియస్ అనే పదము గ్రీకులో, దానికి అర్థము హతసాక్షి. దేవుని సంఘ బిడ్డలు దేవునికి ఎలాగా ఉండాలి? ఒక హతసాక్షి. హతసాక్షి అంటే అర్థమైంది ఏంటి? నీ ప్రాణము దేవుని కొరకు ఏం చేయాలి? కోయబడాలి. అదే హతసాక్షి. స్తోత్రం కలిగిన కాదు. అదే పౌలు గారు తన తుదకొచ్చిన సమయంలో పౌలు చెప్పిన ఒక మాట. అది ఏడి మాట? స్తోత్రం. ఆ పౌలు గారికి ఉన్న నిరీక్షణ, పౌలు గారికి కలిగిన నమ్మకం, అది మీరు అర్థం తెలుసుకోవాలి. స్తోత్రం. నేను అక్కడ నిలబడి అక్కడ 3 మాట ఎక్కడ రాయబడి ఉందండి. ఆ పదము మీరు శ్రద్ధించండి. ఒకసారి శ్రద్ధగా వినండి. పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి. మొదటి నేను మంచి పోరాటం పోరాడిని. ఆయన అర్థం ఏంటి? ఆయన దేవుని బిడ్డలు ఒక సైనికుడు. అది మొదటి. కిందకి చదవండి. నా పరుగు కడముట్టించితిని. అంటే నేను పరువు ఏం చేశారు? కడముట్టించారు. విశ్వాసము కాపాడుకుంటుని. నేను పరిగెట్టుతున్నారట. 2వ మాట విశ్వాసి. పరువు అంటే పరిగెట్టడం. 1 సోల్జర్. 2 నువ్వు పరిగెట్టిన ఒక విశ్వాసి. విశ్వాసి అందరూ ఏమవుతున్నారు? ఇప్పుడు పరిగెట్టుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 3వదే పౌలు గారు చెప్పిన మాట ఏమనగా, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది 3వదే నా విశ్వాసమే. విశ్వాసి. ఇప్పుడు 3 పదము పౌలు గారు చెప్పుతున్నారు. 1 సోల్జర్. ఈరోజు నీ చెప్పాలి, నా దేవునికి నేనెవరండి? ఒక సైనికుడు. స్తోత్రం కలిగిన గాక. ఈరోజు ఎంతమందికి అర్థమైందండి? తెలియదండి. నీ దేవునికి ఒక సైనికుడుగా ఉన్నావు. స్తోత్రం కలిగిన గాక. అందుకే దేవుని బిడ్డలు సైనికుడుగా నిలబడాలి. స్తోత్రం. మారు మనసు పొంది రక్షణ పొందిన ప్రతి బిడ్డలు దేవుని కొరకు ఒక సైనికుడుగా మారాలి. నీ సైనికుడుగా దేవుడు నిన్నే చేశారు, పిలిచిన కాబట్టి దేవునికి స్తోత్రం. సైనికుడు ఉన్న వారికి ఏముంది? పోరాటం ఉంది. స్తోత్రం. సైనికుడికి మాత్రమే పోరాటం ఉంది. సైనికుడు కాకలేని వాడికి ఏం లేదు, పోరాటం లేదండి. ఈరోజు నీ పోరాడిన ఒక విశ్వాసిగా నిలబడిన అంటే ఆయన అర్థమే అంటే నీ యొక్క సైనికుడుగా నిలబడ
స్తోత్రం కలుగునుగా. పౌలు గారు చెప్పిన మాట అంటే నాకు 4 స్థలముల నుండి పోరాటం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వాక్యములు చదివితే అక్కడ రాయబడిన 4 స్థలముల పౌలు గారికి పోరాటం ఉంది. ఏమేలగా నేను పోరాడినది శరీరంతో కాదు పోరాటం, కానీ ఒకటి నీకు పోరాటం ఉన్నది ప్రధానితోని, అధికారులతోను, అధికారి 2 ప్రస్తుత అంధకార సముద్రాలకు లోకనాథులతోను, ఈ లోకనాథులతో నీకు పోరాటం ఉంది. ఆకాశ మండలములు ఆ దురాత్మ సేనతో నీకు పోరాటం. ఈ రోజు సైనికుడా ఈ దేవుని బిడ్డలు తెలుసుకున్న విషయం అంటే నీకు ఒక పోరాటం ఉంది. నీ పోరాడాలి. సాతాను శక్తి, అంధకార శక్తి నీకెదురుగా, నీ కుటుంబములకు ఎదురుగా, రాయగల సంఘ బిడ్డలకు ఎదురుగా పోరాటం చేసినప్పుడు దానికి ఎదురుగా ఒక సైనికుడుగా నీ నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగును. పౌలు గారి యెహూదాలకి ఎదురుగా పోరాటం చేసి గలాత్య సంఘ బిడ్డలకి ఒక పోరాటం ఉండేది. ఏటి పోరాటం ఏమనగంటే యూదుల ఆచారములకి ఎదురుగా పోరాటం. అంటే యూదుల ఆచారం ఏమనగా అంటే సున్నతి చేయాలి. ఆడు గలాత్య సంఘ బిడ్డల లోపలికి ఆడు ఏం చేశారు, ప్రవేశించి సంఘ బిడ్డల జీవితంలో కదిలింపు చేశారు. ఏంటి కదిలింపు చేశారంటే నీ కూడా సున్నతి చేయాలని. అప్పుడు ఆ గలాత్య సంఘ బిడ్డలకి ఒక పోరాటం ఉండినట్టుగా దేవుడి వాక్యం చెప్తున్నారు. అదే దేవుని వాక్య విరోధంగా ఎదిరించిన వాడు దగ్గరే నీ ఒక పోరాటం ఆడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. తెస్సలోనిక సంఘ బిడ్డలు కూడా ఒక పోరాటం ఉంది. అది మీరు అపోస్తలగిరి 17వ అధ్యాయము 11, 12, 13 వాక్యములు చదివినప్పుడు యెహూద మతము వారికి ఎదురుగా ఒక పోరాటం జరిగింది. యెహూద మతస్థులు అంటే తెస్సలోనిక సంఘ బిడ్డలకు ఎదురుగా పోరాటం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని రాయగల సంఘ బిడ్డలారా స్తోత్రములు, మనకు కూడా ఒక పోరాటం ఉంది. కొరింథీ సంఘ బిడ్డలకు కూడా ఏముంది, అదేమనగేమంటే అది 1 11 వాక్యములు చదివినప్పుడు వారికి కలిగిన పోరాటం గురించి అక్కడ రాయబడి ఉందండి. మీరు వినండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 11, 12 వాక్యం. ఆమేన్. సహోదరులారా వారిలేముంది, కలగముంది. స్తోత్రం. 12వ వాక్యం చదివినప్పుడు 4 విధములైంది కలగం. 4 గ్రూపాయి మారిపోయింది. ఒకటి పౌలు, ఒకడు నేను అపొస్తలుల వాడను, ఒకటి అపోల్లో వారు, ఇంక 2 పౌలు వారు, ఇంకొకటి కేఫా వారు, ఇంకొకటి యేసుక్రీస్తు వారు. అంటే ఈ వారి మధ్యని ప్రేమ కలిగిందండి, కలగం కలిగిన కాబట్టి వేరే వేరే అయిపోయింది. దానికి 4 భాగంగా మారింది. దానికి ఎదురుగా ఒక సైనికుడు యుద్ధం చేయాలి. నీ ఇంటిన స్థితి కూడా అదే, నీ కుటుంబ స్థితి కూడా అదే. ఆ శక్తికి ఎదురుగా ఈ పోరాటం చేయాలి. స్తోత్రం కలుగునుగా. దేవుని సంఘ బిడ్డలకి పోరాటం ఉంది. పోరాటం ఉండాలంటే మనం ఏం చెయ్యాలి? దేవునికి స్తోత్రం. 2 తిమోథెయుసు పత్రిక 2వ అధ్యాయముని చదివిన మాట ఏమనగంటే మీరు వినాలి. స్తోత్రం. 2 తిమోథెయుసు పత్రిక 2వ అధ్యాయం 2వ వాక్యములు చదివిన 2 తిమోథెయుసు పత్రిక సైనికుడికి ఏమావాలి? శక్తి కలగాలి. శక్తి అవసరము. అది మొదటి వచనం చదివినప్పుడు ఆ కుమారుడా అని బలం కావాలి. స్తోత్రం. ఈ కాలమని చాలా మంది ఎందుకు యుద్ధం చేయలేదంటే వారిలో దేవుని శక్తి లేదంట. వారు లేవలేదని శక్తి తగ్గిపోయింది. నీకున్న శక్తి, నీ శక్తితో ఏదో చెయ్యగలదామని అనుకున్న
స్తోత్రం. చాలా విశ్వాసులు ఓడిపోవడం, చాలా విశ్వాసులు నిరాశపడడం కారణం ఏమనగంటే శక్తి తక్కువ అవుతుంది. స్తోత్రం కలిగిన గాక. అందుకు పౌలు గారు చెప్పిన మాట ఏమనగా, ఈ అత్యంత శక్తి ఈ మట్టి ఖండములో, ఎందుకంటే నీకు దేవుడు ముందుగా డిపాజిట్ చేశాడు. రాబోవు దినములు జరిగిన సమస్యలు గెలవడానికి, రాబోవు దినములు జరిగిన సమస్యలు గెలవడానికి, రాబోవు దినములు సాతాను పోరాటం గెలవడానికి ఈ మట్టి గంట లోపల పైరుల శక్తి. ఎందుకు నీ నాశనం పడిపోతున్నారు? ఎందుకు ఓడిపోతున్నారు? నీ అతని కారణం నీకు శక్తి లేదు. శక్తి ఉన్నవాడు ఎదిరించిన వాడు, శక్తి ఉన్నవాడు నిలబడిన వాడు, శక్తి లేని వాడు అందరూ ఓడిపోతున్నారు. స్తోత్రం కలిగిన హల్లెలూయా. స్తోత్రం. ఎక్కడ శక్తి? ఇప్పుడు నీ అనుకున్నది ఏదో కాదది. ఇప్పుడు నీ అనుకున్నది శక్తితోనే ఏదో సాధిస్తున్నారని అనుకున్నారు. అది నీకు రాబో దినముల తెలియబోతుంది, రాబో దినముల తెలిసిపోతుంది. ఎందుకు ఏంటి? నీ శక్తి వలన ఏ పని జరగదు. పౌలు గారు చెప్పిన మాత్రం ఏమంటే శక్తి పొందు, బలవంతుడుగా మారాలి. ఎక్కడ నీ లోపల మనుషుల బలవంతుడుగా మారాలి, లోపల మనుషులు బలవంతుడుగా మారాలి. ఆ బలం నీలోకి దిగలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బలం ఉన్నవాడు ఏమవుతున్నారు? ఆడు మనసులో ఏముంది? త్రోవ ఉంది. వారి మనసులో ఏముంది? అది నా చెప్పిన మాట కాదు. 84 కీర్తనలు రాయబడి ఉంది. అది కూడా మీరు చూడండి. అది చూసిన వారు చదవండి. 84 కీర్తనలు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. బలం పొందిన వాళ్ళు ఏముందండి? ఒక మార్గం ఉంది. ఈ పగడానికి బలం ఉంది. దేవుడి శక్తి ఉంటే మార్గం కలిగిన గాక. దాన్ని బట్టి ఆత్మశక్తి దిగట్టే, నాయకుడి సంఘముడి ఆత్మశక్తి దిగట్టే. మానుష్య శక్తి కాదు, జ్ఞాన శక్తి కాదు, నీ డబ్బు శక్తి కాదు. దాని మించిన ఒక కలిగిన ఆ శక్తి కారాగర లోపల దిగినప్పుడు, కారాగరని కదిలింపజేసిన ఆ శక్తి శరీరములకి దిగినప్పుడు శరీరం కలిగినట్టుగా స్తోత్రం. పౌలు గారు చెప్పిన మాట అపోస్తలుల 9:22. పౌలు మేల్కు మేలేమైంది, రోజు రోజు శక్తి పొందారు. స్తోత్రం కలిగిన పౌలు మరి ఎక్కువ బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచు. స్తోత్రం కలిగిన మరి ఎక్కువ. స్తోత్రం కలిగిన ఒక్క రోజు మాత్రం కాదు, ఎక్కువ, ఇంకా ఎక్కువ. చాలదు. ఈ శరీరంలో శక్తి కంటే ఈ రోజు ఒక విడుదల జరుగుతుంది. 12 సంవత్సరం రక్తవాత స్త్రీల శరీర లోపలికి ఆ శక్తి దిగినప్పుడు ఆ రోగ బంధనములు విడుదల కలిగింది కదా. ఈ రోజు పరిశుద్ధమైన శక్తి యేసయ్య నుండి నీ శరీరములకు దిగితే నిన్ను కట్టి అంటుకున్నా, నిన్ను అంటుకున్నా రోగ బంధనములు ఈ రోజు విడుదల కాలికి అందరూ స్తోత్రం
సైనికుడు శక్తి పొందుకో, పోరాటం ఉంది. పైనున్న శక్తిని తల మీద ఉంది. ఆకాశ మండలములుగా దుష్టాత్మ సేన నీకు నీ కుటుంబానికి పైన ఎగిరిన తాను నీచిన శక్తి, పైనున్న శక్తి ధరించుకో. ఆదివారం వచ్చి శక్తి పొందిన విషయం కాదు నేను చెప్పినది. రోజు శక్తి పొందుకోవాలి. నీ ఇంటిన సమస్యలు మారాలంటే, నీ ఇంటిన నిలబంధగా శక్తి మారాలంటే పైనున్న శక్తి ఉంది. ఏది? ఆకాశ మండలంలో దుష్టాత్మ సేన నీకు ఎదురుగా నిలబడినప్పుడు, అందుకే సువార్త 24:45 నుండి 48 వరకు చదివితే పైనున్న శక్తి పొందుకో. శక్తి పెరుగుతాం. సాతాను పైనున్న శక్తి మీద, అది మీద వచ్చిన శక్తి ఈ రోజు నీ సంఘ పైనకి దిగంటే స్తోత్రం. ಈಗ ಪೂರ್ಗಳ ಬೆಳೆಯುತ್ತೆ. ಆ ಪೈರುನ ಶಕ್ತಿ ಇದಕ್ಕೆ ಕೊಲ್ಲಿ ಸಾಧ್ಯವಾಗುತ್ತೆ. ಅದರ ಮಾನಗಡದಕ್ಕೆ ಆಲಗಡದ ಅಂದರ ಗಡದರ ತಿರಿಯಾಲಗಡದ ಅಪ್ಪನ ಗಡದ ಗಡದ ಅಳಿಯುವ ಕೈಪಿಗೆಯ ಯೇಸು ನಾಮಗಳು ಸೊಲ್ಲದ ದೂರಗಳೇ ಅದರೊಳಗೆ ಪ್ರಾಣವುಡನ ಯೇಸುವಿನ సైనికుడు ఏం చెయ్యాలంటే 2 దినపత్రిక 2:3 వాక్యములు చదివినప్పుడు నీ ఏం చేయ అక్కడ రాయబడి నీ యొక్క శ్రమ అనుభవించాలి. సైనికుడికే ముందండి శ్రమ ఉంది. దేవునికి స్తోత్రం. రాజునికి రాజుడైన యేసయ్య సేవలు ఉండిన దేవుడు బిడ్డల నీకు శ్రమ ఉంది. నీ సైనికుడు ఆయన కాబట్టి శ్రమ ఉంది. ఈ రోజు అందులో మించిన శక్తి నీ మీదకి దిగాలి. ఆ శ్రమను మించిన శక్తి ఈ రోజు అదే ఆ శ్రమ సామెతల పుస్తకము 25వ అధ్యాయములో 4వ వాక్యములు చదివితే అక్కడ ఒక మాట సొలొమోను గారు చెప్పిన మాట ఉంది. వెండిలోని ఏం చేయాలి? మస్త తీయాలంటే, వెండిలోని మస్త తీయాలంటే అది ఎక్కడ చేయాలి? అగ్నిని పడాలి. ఈ రోజు కొన్ని మస్త మారిపోగాలంటే నీ జీవితంలో శ్రమలు పడిపోగాలి. అర్థం తెలిసిన వాడు వర్ధంగా కూర్చోకూడదు. నీకు జీవితంలో కొన్ని మస్తలు ఉంది. కొన్ని మస్త మారాలంటే అగ్ని నీలోనికి పడాలి. శ్రమలోనికి నీ పడాలి.
బయటికి రావాలంటే, ఒరిజినల్ బయటికి రావాలంటే అగ్ని పడాలి. అగ్ని పడినప్పుడు ఒరిజినల్ బయటికి వస్తుంది. ఒరిజినల్ బయటికి ఎప్పుడు వస్తారంటే అగ్ని పడినప్పుడు. ఓ రివాల ఆమె ఒరిజినల్ పడాలి. అగ్నిని పడితే మాత్రం ఒరిజినల్ బయటికి వెళ్తే అప్పుడు మస్ట్ పోతుంది. మస్ట్ అంటే పనికి రాని చెత్త ఎదురుంది. ఆ చెత్త పోగాలంటే స్తోత్రం స్తోత్రం. ఈరోజే సైనికుడా, నీకు శ్రమ కలిగినప్పుడు నీ అర్థం తెలిసిందో నీ మంచి సైనికుడు కాదు. అది మస్ట్ బయటికి రావాలని. యోసేపు చెప్పిన మాట ఆదికాండము 50:20 వాక్యము. ఆదికాండము 50 అధ్యాయం 20 వాక్యములు. యోసేపు సెలవిచ్చిన మాట ఇలాగా, ஒரு స్తోత్రం చెప్పాలి, ஒரு స్తోత్రం చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు నీకు కలిగిన కీడాన్ని, ఇప్పుడు నీకు కలిగిన కీడాన్ని, ఇప్పుడు నీకు కలిగిన వేదనయాన్ని, ఇప్పుడు కలిగిన స్నోపియాన్ని, ఇప్పుడు కలిగిన కాటీరాన్ని, ఇప్పుడు కలిగిన నిద్రయాన్ని, అది నోవాబు దినమనదే, అది వేలిగా ఈరోజు సంగమా, ఈరోజు ఆయన సంఘం బిడ్డలు ఏదో కన్నీరు, ఏదో వేదన, ఏదో నింద, ఏదో అపమానం నీ ఇంటిలో, నీ వ్యక్తిపరంగా, నీ కుటుంబంలో, నీ కలిగిన ఆ పలికిన మాట రోమము దిగమనదే వేలిగా మారిన చీరా నారా రిగదా 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 మరి వేరుగా ఈ రోజు కనబడుతుందా? నేను వేరుగా కనబడుతున్నా, వేరుగా కనబడుతున్నా, వేరుగా కనబడుతున్నా, వేరుగా కనబడుతున్నా. మన జీవిలో సైనికుడికి శ్రమే ఉంది, సైనికుడికి శ్రమే ఉంది. రాజులకు రాజులైన యేసయ్య సైనికుడు, నీకు శ్రమే ఉంది. స్తోత్రం కలిగిన సైనికుడికి శ్రమే ఉంది. స్తోత్రం కలిగిన స్తోత్రం. 3-4 వాక్యం చదవండి. 2 తిమోతియోసు పత్రిక 2వ అధ్యాయం.
ఏంటండి ఎక్కడ చేర్చుకున్నవాడు? దండలో ఉంటాయి. ఆ బెటాలియన్లు చేర్చుకున్నవాడు ఏం చేస్తున్నారు? సంతోషపడతారు. సోదరం చెప్పండి గట్టిగా. ఈ సైనికుడు అయితే నేను బెటాలియన్లు చేర్చుకున్న వాడికి ఏం చేయాలి? సంతోషపరచండి. సోదరం నిన్ను సైనికుడుగా చేర్చిన దేవుడికి నీ ఏం చేయాలి? సంతోషపరిచిన వెంటనే No soldier is active. No soldier in active service gets entangled with the ordinary business, affairs of a civilian life. He avoids them. చేర్చుకున్న వాడికి ఏం చేయాలి? స్తోత్రం. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 32, 33, 34 వాక్యం చదవండి. మీరు చింతలేని వారై ఉండవలనని కోరుచున్నాను. పెండ్లి కాని వాడు ప్రభువుని ఎలాగ సంతోష పెట్టగలనని ప్రభు విషయమైన కార్యములను గురించి చింతించుచున్నాడు. పెళ్లి కాని వారు ప్రభువుని ఎలాగ సంతోషించే పరిస్థితి అని చింతించున్నారు. సోదరు తర్వాత పెళ్లి అయిన వాడు అదే ప్రాబ్లం. పెళ్లి అయిన వాడు భర్తకి ఎలాగా సంతోషపరచాలి, పెళ్లి అయిన వాడు భార్యకి ఎలాగా సంతోషపరచాలి అదే చింతించుకున్నారు. సోదరు నేను చేర్చుకున్న వాడికి సంతోషపరచాలి. తర్వాత చదువు. పెళ్లి అయిన వాడు భార్యను ఎలాగ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి చింతించుచున్నాడు. అటువలనే పెళ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాలై ఉండుటకు ప్రభు విషయమైన కార్యములను గురించి చింతించుదురు కానీ పెళ్లి అయినది భర్తను ఎలాగ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి చింతించుచున్నారు. ఎవరికి సంతోషపరుచుతున్నారు? భార్యగా, భర్తగా, నీ పిల్లలకా, ఊరి వారికా? నిన్ను చేర్చుకున్న వాడికే చేయాలి. సోదరు నీ సైనికుడు అయితే చేర్చుకున్న వాడికి మాత్రమే చేస్తుంది. సోదరు వేరే ఎవరికే చేయదు. సంతోషపరచుకుంటూ దేవునికి సోదరం సోదరం కలిగినగా. హల్లెలూయా. భర్తకి కాదు, పిల్లలకి కాదు, పిల్లి లేని వాడు అది శరీరం కోసం సంతోషపరచకుండా దేవునికి సంతోషపడ సోదరం కలిగింది కాక. హల్లెలూయా. సోదరం చెప్పాలి. సైనికుడు దేవునికి సంతోషపరచాలి. సమయం పోతున్న కార్యం కాబట్టి ముందుకెళ్తున్నారు. సోదరం నారా వాక్యం. సైనికుడు ఎవడైనా యుద్ధమునకు పోవునప్పుడు తను దండుగా చేర్చుకున్న వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములను చిక్కుకొనడు. ఏమావదులు జీవన వ్యాపారములు ఆర్డినరీ బిజినెస్ అని తెలుగులో ఇంగ్లీష్ లో. సైనికుడు వేరే బిజినెస్ ఏం చేయదు. సైనికుడు ఏ బిజినెస్? యుద్ధం. అది మాత్రం ఆయన బిజినెస్. 12 బిజినెస్ ఒకేసారి చేస్తున్నారు. సోదర కలిగిన ఒకేసారి రెండు పని చేయాలి. ఆ పని చేసేసి దేవుని సంతోషపరచడానికి ఆమెకు రావద్దు. నీ సైనికుడిగా మారదు. దేవునికి సోదర కలిగిన మొదటి ఇంపార్టెంట్ సిఎస్ఐకే జీవన కార్యములే చేయను. చెక్కి పడకూడదు. సోదరం నిన్ను పిలిచిన దేవుడు సైనికుడుగా నిన్ను పిలిస్తే నీ జీవన విషయం గురించి నీ ఏం చేయకూడదు. వెర్యాడు అవడానికి అక్కర్లే. అది ఎరిగిన దేవుడు నీకున్నా కాబట్టి, నేను పిలిచిన సైనికుడు తెలిసిన కాబట్టి ఆ పిలిచిన సైనికుడు స్తోత్రం కలిగింది. హల్లెలూయా చెప్పలే. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం. ఆడ మిలిటరీలో కమాండర్కి ఏం చేస్తున్నారు? సంతోషపరుస్తున్నారు. స్తోత్రం. హల్లెలూయా. ఆడ లెఫ్ట్ హ్యాండ్ అని చెప్పి అలాగా రైట్ హ్యాండ్ అలాగే తిరగాలి. అబౌట్ హ్యాండ్ అప్పుడు తిరగాలి అనుకుంటారు. పండితులు ఆడ ఎలాగ చెప్పుతున్నారు అనగా మీరు మాటలు విని విధేయత కలిగిన సైనికుడు జీవన విషయంలో ఏం చేసినది? చెక్కుపడదు. స్తోత్రం కలిగిన
పోరాడినప్పుడు నియమ ప్రకారము ఎలాగ సైన్యుడు పోరాడాలి మరి అర్థం అవ్వలేదు. దేవునికి స్తోత్రం. నీకే దేవునికి స్తోత్రం కలిగిన కనుక పోరాటం చేయడానికి ఏముంది? ఆమె రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంది. ఎలాగ పోరాడాలి. ఆమె స్తోత్రం. నీ సైనికుడు అయితే నీకు నచ్చినట్టుగా జీవించడానికి కావదు. నీ ఎలాగ చేయాలి? నీకొక నియమం ఉంది. నీకొక ఏడుగా నియమం ఉంది. రెగ్యులేషన్ ఉంది. నడవాలి, ఎదగడానికి, కూర్చోడానికి, తినడానికి అన్నికి ఏముంది? ఒక రెగ్యులేషన్ నీ నియమం అనుసరించి సైన్యుడు చేయలేకపోతే ఈ లోకం నీ పట్టిపోతాను. అంటే మనకు ఉన్న రెగ్యులేషన్ అంటే బైబిల్ అండి. బైబిల్ ఆ బైబిల్ చెప్పినట్టుగా జీవించాలి. బైబిల్ చెప్పినట్టుగా అది జీవించాలంటే నీ మనస్సు సరి అయిన మనస్సు కాదు. అబద్ధం చెప్పిన వాడు అబద్ధం చెప్పారని తెలిసినప్పుడు ఏడిసిన వాడు ఎంతమంది ఉంది? అబద్ధం చెప్పినోడు చెప్పాడని చెప్పి కోరుకుంటే అబద్ధం చెప్పారు. అబద్ధం చెప్పిన తర్వాత అయ్యో అబద్ధం చెప్పాడని తెలిసి దేవుడు విడుదల ఇవ్వదండి. ఎందుకు సంఘ బిడ్డలకి ఎందుకు సైనికుడు ఓడిపోతున్నారంటే అది చెయ్యని పద్ధతి వాక్యానుసారంగా కాదు. అది నీ వాక్యములు చదవడం మాత్రం కాదు, అనుసరించి చెయ్యాలి. స్తోత్రం కలిగిన కాదు. అలాగా చేసినప్పుడు నీకు శ్రమ కలిగితే ఆ వాక్యం ఇచ్చిన వాడు బాగు చేస్తాడు. స్తోత్రం కలిగిన స్తోత్రం కలిగిన నీకేమండి? స్తోత్రం. ఎలాగ ఉందండి? నియమం ఉంది. ఇప్పుడు మనం ఒకటి మన సైనికుడు అందరు చెప్పండి, నా సైనికుడు. రెండు బాబు గారు చెప్పిన ఏమవుతున్నారంటే పరిగెట్టేవాడు, క్రీడాకారుడు. క్రీడాకారుడు అందరూ ఏమవుతున్నారు? పరిగెట్టిన వాడు. పరిగెట్టడం. దేవుడి బిడ్డలందరూ ఇప్పుడు ఏమవుతున్నారు? రక్షణ పొందిన దినము నుండి ఏమవుతున్నారు? గలాతీ పత్రిక 5:7 వాక్యం. గలాతీ పత్రిక 5:7 వాక్యం. నేను కాకుండా పరిగెత్తుచుంటిని, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించెను? ఏంటండి? మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి. ఇప్పుడు you were running the race well. Who has interfered and prevented you? ఆ తెలుగులో కరెక్ట్ పదం రాలేదండి. నిన్నెవడు అడ్డుపరిచి అభ్యంతరం ముందుకు బాగా పరిగెట్టేవాడి. ఇప్పుడు నిన్ను ఎవరు అభ్యంతరపరిచారు? నీ పరిగెట్టిన వాడు నిన్ను ఎవరా? నువ్వే అడ్డుపరిచారు, వేరే ఎవరు కాదు. స్తోత్రం కలిగింది కాక. దావీదు చెప్పిన మాట ఏంటంటే, నేను పరిగెట్టినప్పుడు పరిగెట్టిన ఎదుగుట ఏముందంటే తెలుసా? ఒక గోడ ఉంది. 18:9. అవునా? చదవండి. తొలగిన వాడు వెంటనే పదనమది చూడు. నీ సహాయం వలన ఈ సైన్యమును జయిస్తును, నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుతును. ఆమేన్. For by you I can ప్రాకారములు ఏమవుతున్నారు? leap over a wall. ఆమేన్. 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 పరిగెట్టిన వాడికి ఓవర్కమ్ చేయడానికి ఉన్న శక్తి ఉంది. నీ పరిగెట్టిన ప్రాకారం అంటే ఏంటి? ఆ గోడ ఎక్కడానికి కాదు, ఎక్కడైనా కాలం పోయింది. గోడ ఎక్కడానికి ఉన్నా కాలం ఇంకేం చేయాలి? గోడ దాటిపోవాలి. అంటే జంపు చేయాలి. స్తోత్రం కనుక
ఇప్పుడు వరకు అవధం చెప్పారని ఏడి లేదు, నేనేదో ముందుకు చెప్పాను. పాపం చేశారని ఎప్పుడు కూడా ఏం చేయలేదు. ఎవరికి ఏం చెప్పినా కానీ ఆడికి ఏం లేదు, నో ప్రాబ్లం. నేను పరిగెట్టడానికి కాదు, నేను అడ్డంగా నిలబడుతున్నది. పరిగెట్టిన వాడికి అడ్డంగా నిలబడుతున్నారు. స్తోత్రం కలిగింది. ఎందుకనగా అంటే పరిగెట్టిన వాడు ఏం చేస్తున్నారు? బాగుంటారు. పరిగెట్టిన వాడికి ఏముండదు. మీకు ఇక్కడ కూర్చున్న వాడు ఎందో, ఇక్కడ కూర్చున్న వాడు విరోధంగా ఎన్ని నీ మనసులు దాచిపెట్టి నీ పరిగెట్టుతున్నారు తల్లి. నువ్వు నీవే అట్టుగా నిలబడుతున్నారు. స్తోత్రం. రైల్వేలో ఆప్తవాక్యం చెప్పండి. టికెట్ కొన్నప్పుడు వెనకలు రాసింది, తెలుగు ఉంది, ఇంగ్లీష్ ఉంది, హిందీ ఉంది. హ్యాపీ జర్నీ మాత్రం బరువు తగ్గించి ప్రయాణం చేసుకుము. అదే అప్పుడే హ్యాపీ జర్నీ అవుతుంది. ఎప్పుడు హ్యాపీ జర్నీ కావాలంటే బరువు తగ్గించి ఇక్కడ నుంచి పాసింజర్ వెళ్ళినప్పుడు, ఎక్కడ పార్వతీపురం వెళ్ళినప్పుడు తెలిసేది. కొన్ని మూటలు పట్టుకొని ఏం చేసినాయే కుంభం ఎక్కడానికి ప్రయత్నించున్నారు. అక్కడికి ఇలాగ తిప్పుతున్న ఆవదు, ఇలాగ తిప్పుతున్న ఆవదు. తల మీద ఏముంది? నీ పరిగెట్టలేకపోవడానికి కారణం నీకు ఒక మూట ఉంది. ఆ హృదయమును దాచిపెట్టిన మూట ఈ రోజు నీ బాధపట్టిన వాడికి క్షమాపణ అడుగుకో. నీ బాధపట్టిన వాడి దగ్గర నుండి క్షమాపణ అడిగే అన్న కన్నీరు నీ మీద పడిన అడుగు. అదే నీ పరిగెట్టడానికి అవదు, అది నీకు గట్టిగా మార్చాలి. అది కొందరికి ఏమైనా తిట్టితే కూడా నో ప్రాబ్లం, సైలెంట్ గా కూర్చున్నారు. బల్లగారి కూడా తింటున్నాం, ప్రార్థన చేస్తుంది, వాక్యం కూడా చెప్తాది. దానికి నీ చెయ్య పద్ధతికి నీ ఏం చేయాలి? అది చిన్నదో పెద్దదో ఏదైనా క్షమాపణ అడిగి వేళ ముందుకు దేవుడికి స్తోత్రం కలిగింది. అడగలేదు అనుకో పరిగెట్టడమ్మలకి నీ ఎక్కడికి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను. గోడ కట్టరు కదా, నీ కళ ముట్టించను. స్తోత్రం కలిగింది. హల్లెలూయా చెప్పు. హల్లెలూయా. నా ఫ్రెండ్ అమ్మకి తన భార్య 20 సంవత్సరం ఉండి మాట్లాడలేదు. ఒకే చర్చలు విశ్వాసి, ఒకే ఆరాధన చేసిన వాడు. నేను అక్కడికి వెళ్ళడం గడ్డగడ తిట్టాను. ఆ 20 సంవత్సరం వరకు ఏసై రాలేదు, అందుకని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనస్సులు నీ ఉన్న కన్విషన్ అని విడిచిపోతాడు, అది నీ పరిగెట్టడానికి అడ్డుగా స్తోత్రం కలిగింది. ఈరోజు ఏదైనా మనసులో ఉంటే విడుదలచ్చండి. క్షమాపణ ఈ మీటింగ్ ముగిసిన తర్వాత క్షమాపణ అడగడానికి ఉన్న వాడికి క్షమాపణ అడగండి. నీవే నీ నొప్పి చేసిన వాడికి చొప్పి చేశారని చెప్పండి. అది నీ పరిగెట్ట చేస్తున్నా. నన్ను కేసు పెట్టి జైలు పెట్టి ఆ మనుషుల ఇంటికి వెళ్ళారు, మాట్లాడారు, బోధన తిన్నారు, ప్రైసులు చెప్పారు. నీకదను నో ప్రాబ్లం. మీరే ఎటువంటి వాడు అయితే అది మొత్తం నీ బయటికి చూపించకుండా నీ ఏది ఆ కసి మొత్తం అది మొత్తం చెప్పిన తర్వాత సమాధానం రాదు.
యేసయ్య మన కోర భావము అది క్షమించిన ఒక్క మాటలో ఘోరమైన భావం మొత్తం యేసయ్య క్షమించారు. విషయమని అర్థం తెలుసుకో. పరిగెట్టు. గలాత్య సంఘములో ఒక కాలం బాగా పరిగెట్టిన వాడు ఇప్పుడు పరిగెట్టడం లేదు. ఒక సమయం బాగా ఆరాధించిన వాడు ఇప్పుడు ఆరాధన లేదు. ఒక సమయం బాగా పాట పాడిన వాడు ఇప్పుడు పాట లేదు. ఒక సమయం బాగా సాక్ష్యం చెప్పిన వాడు ఇప్పుడు సాక్ష్యం లేదు. ఒక సమయం బాగా ఉండి వారి జీవితం అభింద్రం. మా సంఘములు పాడు చేయడానికి ప్రయత్నించిన పాస్టర్ కూడా ప్రైజ్లో చెప్పారు. ఇప్పుడు కూడా నేను అడగలే, ఎందుకు నీ అలక చేసి అడుగే అడగదు. అది అన్ని ఎరిగిన దేవుడున్నారు నాకు. స్తోత్రం కలిగిన అది అన్ని ఎరిగిన దేవుడు నాకున్నారు. ఆయన తీర్చిన వాడు. స్తోత్రం ప్రబోధనం లేదు నాకు, దర్శనం లేదు, కానీ ప్రార్థన ఉంది నాకు. స్తోత్రం కలిగిన హల్లెలూయా. స్తోత్రం కలిగిన ఈ పరిగెట్టును నిన్ను అడ్డుపరిచిన ఎవడు? ఏదో నిన్ను అడ్డుపరిచినది స్తోత్రం, అది నువ్వే. ఇక్కడ సంఘ బిడ్డలారా, యేసు ప్రభు చెప్పని చంటి బిడ్డలు వాళ్ళని ఉండి వారు ఎక్కడికి వెళ్తుంది? ఆయన అర్థం అండి, చంటి బిడ్డలుగా మారాలండి. మనసంతం కాదు, చంటి బిడ్డలకు కొట్టిస్తే మళ్ళీ తిరిగి వచ్చేయాలి. ఎవరికి కొట్టారో అదే దేవుని బిడ్డ, అనకండి మారాలి. ఎవరు తిట్టారో స్తోత్రం కలిగిన దగ్గరికి వెళ్ళి నేను మళ్ళీ మాట్లాడమే, అదే దేవుని బిడ్డల ప్రేమ. స్తోత్రం కలిగిన ఇదన్నీ నీ మనసు నుంచి అనుకో. కొన్ని దినముల తర్వాత నీకు రోగం అవుతుంది. ఎన్ని మంది వాడిని కానీ స్వస్థత కలగదు. ఎన్ని ప్రార్థన చేసిన విడుదల కలగదు. విడుదల కలగాలంటే ఒక్క మార్గం, క్షమించుమని ఒక్క మాట. సొంత అమ్మకి భార్య భర్తలు, సొంత కొడుకు దాని కోడలు ఇద్దరు కలిసి కొట్టే తిరిగి అనలే. అమ్మ చెప్పారు దేవుడు కొడుకు చెప్పారు, నిన్ను నేను ఇంటి నుంచి బయటికి తీసి పారైపోయిన బండి ఫ్రెండ్లకి తోసేస్తానని చెప్పారు. బండి వచ్చి నిన్ను ఏం చేస్తాను ఎలాగా కొడుకు చెప్పారు అలాగా. అదే ఏది రోజు చెప్పారు అదే రోజు, అదే నెల, అదే సంవత్సరం వచ్చి కొడుకు ఏమైంది, బండి కింద పెట్టి పడి ఏమైంది, మాంసము షోపు నుంచి కొన్నినట్టుగా పీసు స్తోత్రం కలిగి దేవుడి బిడ్డలు పలికిన మాట అది నీకే అది బాధ కలిగి వస్తుంది. ఏది పలుకు
పరిగెట్టిన వాడు ఇప్పుడెందుకు పరిగెట్టలే? నేను అడ్డుపరుచున్నాను ఏదో. శోధన కలిగినగా, శోధన కలిగినగా, శోధన కలిగినగా. ఎందుకు ఇప్పుడు పరిగెట్టలేదు? ముందుకు పరిగెట్టిన వాడు ఇప్పుడేమావలే? పరిగెట్టలేదు. పరిగెట్టలేదు కారణం ఏంటి? మీ మీద ఎవరో అడ్డుపరుస్తున్నారు. స్తోత్రం. ఈరోజు సంఘ బిడ్డలు పరిగెట్టిన వాడి జీవితంలో ఏదైనా బరువు ఉంటే ఈ రోజు ఈ ప్రార్థన ముగించిన మునుపు ఇక్కడ కూర్చి, దేవా నాన్న మలాన పదాలు వ్యక్తితో మాట్లాడిన క్షమించమని చెప్పి నేను ఆరాధన ముగించిన తర్వాత వారి ఇంటికి వెళ్ళి నా క్షమాపణ అడుగుతానని దేవుడు తన క్షమాపణ అడగండి. దేవునికి స్తోత్రం. అడిగితే ఈ రోజులలో కొన్ని సమస్యలు ఈ రోజు నుండి ఆ యేసయ్య విడుదల ఇస్తామని పరిశుద్ధాత్మ దేవుడు తేటగా మాట్లాడుతున్నారు. సమయం అయిన కనుక వాక్యమే ముగించినాడు. చెప్పడానికి ఉన్నారండి, పరిగెట్టాలి దేవుని. కొందరు పరిగెట్టుతున్నారు, చూపు ముందుకు, పాదం ముందుకు, చూపు వెనకలేదు. లోటు భారీ అనగా పరిగెట్టుతున్నారు. అందరు చూసినప్పుడు కాలు ముందుకెళ్ళినట్టుగా, కానీ ఆడి చూపు అక్కడే వెనకకి లవణ స్తంభంగా మారిపోయినట్టుగా అయిపోయింది. తల్లి అట్టు త్రోవలో అది ఉప్పు స్తంభంగా మారినట్టుగా అయింది. ఈ రోజు అటువంటి వాడు అలాగే జరగకూడదు. దేవుడు చెప్పినట్టు ఆ పైనకి పరిగెట్టారు. లోతుతో చెప్పారు, నేను పరిగెట్టడానికి కావాలి, నేను ముసలితనం అయింది. ఇప్పుడు దేవుడు చెప్పారు, నీకు నచ్చినట్టుగా చోటకి నీ దేవుడు చెప్పారు, అదిగో ఆ కొండ పైనకి నీ ఏం చేయాలి? పరిగెట్టి వెళ్ళమని చెప్పినప్పుడు లోతు చెప్పాను, నేనంతవరకు వెళ్ళదు, నా బరువు ఎక్కువ ఉంది, నేనేం చేయలేదు, బరువు అక్కడ లేదు, నేను చెప్తున్నాను. అక్కడికి వెళ్ళడానికి నా శక్తి నాకు లేదు. అందుకని దగ్గరికి వెళ్ళి ఏమేది ఎక్కడికి వెళ్ళి చెయ్యి. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమి జరిగిందంటే నీకు తెలుసా? ఆ కుటుంబం మొత్తం నాశనం అయిపోయింది. ఎవరి వలన అది జరిగిందంటే ముందుకెళ్ళిన అమ్మా నాన్న వలన జరిగింది. స్తోత్ర కలిగిన కాక ఈ రోజు రాయి నా బిడ్డలారా, అమ్మా నాన్న పరిగెట్టిన వాడు పరిగెట్టిన చోటకి, దేవుడు చెప్పిన చోటకి నీ అడుగు పెట్టలేకపోతే వెనకలొచ్చిన నీ తరములు నాశనం అయిపోతామని పరిశుద్ధము దేవుడు తేటగా ఈ రోజు దేవుడు వాక్యం అందిస్తున్నాడు. స్తోత్ర కలిగిన కాక హల్లెలూయా. స్తోత్రం. పరిగెట్ట. మూడవది మాట సమయం లేదు చెప్పడానికి. మూడవది మాట ఏంటంటే విశ్వాసి. ఏంటండి? విశ్వాసి. ఈ విశ్వాసి ఏం చేయాలి? ఎంతమందికి అర్థమైందండి? విశ్వాసి ఏం చేయాలి? కాపాడు. అదే మొదటి తిమోథెయుసు 6:12 చదవండి వెంటనే. అదే చదివి మాట ముగిస్తున్నారు. 6:12 మొదటి తిమోథెయుసు. విశ్వాస సంబంధమైన అమ్మా విశ్వాసమైన నీతి అంటే మీకు అర్థమైందా? ధనము. విశ్వాసమైన నీతి నీ ఏం చేయాలి? కాపాడాలి. విశ్వాసమైన ధనము. అవును కదా? నీతికి ఏం చెప్తున్నారు? ధనము, ఐశ్వర్యం. దేవుడు నీకు విశ్వాసమైన ఐశ్వర్యం నీ ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఇంటిలున్న ఇంటికి కాపాడిన వాడికి ఏం చెప్తుంది? మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం.
ఇలాగ క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మాల విషయములో గృహ నిర్వాహకులు. నీ ఇల్లు నీ ఏం చేయాలి? గ్రహ నిర్వాహకుడు. ఏంటండి గ్రహ నిర్వాహకుడు? ఆ గ్రహ నిర్వాహం అంటే ట్రస్టీ అడ్మినిస్ట్రేటర్. నీ ఇంటికి నీ ఏం చేయాలి? కాపు. అదే గ్రహ. నీ ఇంటికి దాచిపెట్టిన ఆ నిధి లేకపోతే ఐశ్వర్యం అది విశ్వాసం. నీ ఇంటికి దాచిపెట్టిన విశ్వాసమైన ఐశ్వర్యము గ్రహ విచారంతో చేయాలి. స్తోత్రం స్తోత్రం. నీ ఇల్లు నీ తెలుగుతో పాటు నూనె ఉండే వరకు దీపం ఉండే వరకు పడవ. పాట ఎవరికి తెలియదు. దీపం ఉండే వరకే ఇల్లేమవుతుంది. ఈ రాత్రి ఈ పాడి రాయగడ విడలకి చెప్పుతున్న మాట, నీ ఇంటికి నీ యొక్క గ్రహ విరార్థగా ఉండాలి. నీ ఇల్లుకి నీ కాంపౌండ్ నీ రోజులు దేవుడు విశ్వాసం ఏం చేశారు? దాచిపెట్టారు. స్తోత్రం కలిగిన గాక, స్తోత్రం కలిగిన గాక, స్తోత్రం కలిగిన గాక. యేసు చెప్పారు, నా రాకడ సమయంలో విశ్వాసము ఉన్నవా లేదా తెలియదు. లూకాసు 18:7 వాక్యం కదా చూడండి. లూకాసు 18:7. దేవుడు తన ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తనను గూర్చి మొరపెట్టుకొని వాడుచుండగా వారికి న్యాయము తీర్చడా. 8. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం విశ్వాసం నీలో దాచిపట్టిన విశ్వాసం కనుక్కున్నావా? చూడగలుగుతుందా? ఆ విశ్వాసం కొరకు నీ ఏం చేయాలి? స్తోత్రం కాపాడు. స్తోత్రం కలిగింది. ఇంకా చెప్పడానికి అన్ని ఉందండి, సమయం వరకు నేను భయపడుతున్నా. స్తోత్రం. విశ్వాసం ఏం చేయాలి? కాపాడుకో. పొందవలసిన విశ్వాసం కొరకు నిలబడండి. ఆ విశ్వాసం కొరకు అట్టి ఏం చేయకూడదు. ఎటం పక్క కుటి పక్క నీ మారకూడదట. ఆ విశ్వాసం కొరకు ఏం చేయాలి? కాపాడుకో. ఎంతమంది విశ్వాసం కాపాడుతున్నారు? విశ్వాసం ఉన్నవాడు సినిమా చూడరు. విశ్వాసం ఉన్నవాడు ఏం చూడరు? సీరియల్ చూడరు. లేదంటే చూసిన నువ్వు నీ విశ్వాసం లేని ఒక అంటే విశ్వాసం లేని ఒక గట్టి విశ్వాసం కాపాడాలండి. నీ కాపాడకుండా జీవితం తెలుసు కలవద్దు. చివరి తొతకు నీ ఏం చెయ్యను? కడముట్టించదు. కడముట్టించాలంటే నేనొక ఇంటికి వెళ్ళినప్పుడు సినిమా చూసుకొని ఉన్నాం. అప్పుడు మొబైల్ ఇది రిమోట్ ఎక్కడ నొక్కాలంటే తెలియదు. నన్ను చూసినప్పుడు అక్కడి దగ్గర నన్ను చూసినప్పుడు ఎందుకు భయం అంటే ఏసయ్య వచ్చినప్పుడు ఎందుకు భయం? స్తోత్రం కలిగిన జీవితము చక్కపరిచి స్తోత్రం కలిగిన విశ్వాసం కొరకే అందరూ ఏమవుతున్నారు? నిలబడుతున్నారు. అది కూడా టీవీ లేదు, మొబైల్ మొత్తం. నిన్న వాట్సాప్, నిన్న ఫేస్బుక్,
ఇది ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడు కూడా యేసయ్య వాక్యం లేదు. అయ్యగారు చెప్పిన వాక్యం పంపించాను. పవన్ కళ్యాణ్ ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటో, చెప్పిన వాక్యం పంపించారు. సినిమా పాట అత్తరిమిత్తరి అవుతుంది. యేసయ్య వస్తున్నప్పుడు నరగానికి పడిపోతుంది. అది యేసయ్య దేవుడి పార్టీ మెసేజ్, అజిత్ గారికి మెసేజ్ పంపించడం, అది వింటే వేరే ఒక్కడు మనిషి మారు మనిషి పొందుతారు. అది నీకు సిగ్గు. నేనే నాలుగు సూత్రం ఉన్నా కాబట్టి అందరూ ఫేస్బుక్ వాట్సాప్ సూత్రం. నీకు తెలుసా ఈ మెసేజ్ అన్ని పంపించడానికి ఒక నెలకి ఎంత అవుతుందో తెలుసా? అది మనకు తినడానికి ఉన్న డబ్బు. తినకుండా ఆ డబ్బు ఏం చేస్తున్నారు? జియో వాళ్ళకి కట్టకి 2000 కట్టేసి మేము ఈ మెసేజ్ మొత్తం పంపిస్తున్నారు. సోదరం అది పంపించినప్పుడు కొందరు తిట్టుతున్నారు మమ్మల్ని, కొందరు నమ్ముతున్నారు. అప్పుడు కూడా సిగ్గు లేకుండా పంపిస్తున్నారు. సోదర కలిగిన కాక ఇవన్నీ నీకు తెలియదు. ఎందుకు చెప్తున్నా నాకు తెలియదు. సోదర కలిగిన కాక. హల్లెలూయా, హల్లెలూయా. 10 సంవత్సరాలు పాండి కొన్నాను. ఇప్పుడు పాత పాండితో తిరుగుతున్నాను. ఆండి బ్రతుకున్నప్పుడు పాండి తీసుకొని చూసి చెప్పారు, పాండి కొన్నామని. కొనడానికి డబ్బు లేని కాదండి, ఆ డబ్బు మొత్తం సువార్తకి పంచిపెట్టుతున్నారు. నాకు డబ్బు, నాకు వస్త్రం కాదు ముఖ్యం, యేసయ్య. సంపాది కాదు ముఖ్యం, యేసయ్య. మీకు అదన్నీ చెప్తే అర్థం అవ్వదు. నన్ను పొందుకున్న విశ్వాసం కొరకు నేనేం చేస్తున్నారు? పంచిపెట్టుతున్నారు. సండే స్కూల్కి పిల్లలకి కూడా 10 రూపాయలు పంపించడానికి కొందరికి కష్టం. ఆ డబ్బు మనం తినట్లే, పిల్లల చేతులు ఉంది. అది వారి కోసమే. అది స్తోత్రం, 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 స్తోత్రం. ఎందుకు నేను ఇదనే చెప్తున్నానంటే విశ్వాసాన్ని కాపాడు. విశ్వాసం కొరకు నీ ప్రాణ త్యాగమే చేయాలి, పోరాటం చేయాలి, చచ్చిన వరకే చేయాలి. ఏ విశ్వాసం పట్టుకున్నదో ఆ విశ్వాసం కొరకు ఏం చేయాలి? కట్టముట్టించేది పోలు. ఇప్పుడు కూడా భూమిని పని చేయడానికి ఇష్టం ఉంది నాకు. భూమి ఇక్కడ లేదు, ఉండి నేను పని చేశాను. కొందరికి బరువు పోతున్నారు భూమిని పని చేసి. పాస్టర్ గారి గురించి చెప్తున్నారు, పని చేయకూడదంట. పాస్టర్ చేయమవుతుంది, ప్రెస్టీజ్ పోతున్నారు. పని చేయలేని వాడు తినకూడదు. అది నేను చెప్పాను కదా, ప్రయాసపడిన వాడు ఏం చేయకూడదు. తినాలంటే ఎలాగ తినాలి? భార్య నుంచి కట్టడం కొద్ది తీసుకొని తిన్నాడా నాకు చెప్పలే. మగాడు కాదు. ఎలాగ తినాలి? ఆదాముకి ఎలాగ చెప్పారు? చెమట వలన ఏం చేయాలి? కష్టార్పితం అనుభవించి. కొందరు కట్టనంగా తింటాడు. విశ్వాసం కొరకు ఒక ఫైటింగ్ కావాలి. ఇది కట్టవరి దినమది, రెండో రాకడ దగ్గరకు వచ్చిన సమయం అది. కొన్ని దినములు నా చెవిలో అదే మురుగుతుంది. దేవుడు నాకు చెప్పిన కడవరి దినం గురించి చెప్పడా ఎందుకనే తెలియదు. నా చెవిలో అది మురుగుతున్నారు. ప్రార్థనలు కూర్చున్నప్పుడు అదే చెవిలో ఏమవుతున్నారు? ఆ శబ్దం ఒక్కొక్క మాట చదివినప్పుడు, రాకడ గురించి చదివినప్పుడు ఏదో భయం. అక్కడికి నేను ఎంత పడతా ఒక భయం. పౌలు గారికి అదే భయం ఉంది. అలాగే పౌలు గారికి అదే భయం ఉంటే నాకెంత అత్యంత భయం కలుగుతున్నారు. స్తోత్రం కలిగిన స్తోత్రం
దేవుడు పైనుండి చూస్తున్నారు. నేను కడముట్టించరా బాబు. అబ్రహాము కడముట్టించారు, ఇస్సాకు కడముట్టించారు, యాకోబు కడముట్టించారు, హానోకు కడముట్టించారు, నోహాను కడముట్టించారు. వారు పద్ధతులు చేసి కడముట్టించారు, వారు పని చేసి కడముట్టించారు. చెప్పడానికి సమయం లేదు అందుకని నేను మాట ముగిస్తున్నాను. వారే చేశారు. నోహాను హానోకు దేవునితో ఎన్ని సంవత్సరం నడిచాడు? ఎన్ని సంవత్సరం? 300 సంవత్సరాలు దేవుడితో నడిచారు. నోహాను తన ఓడ కట్టుకొని కడముట్టించారు. సోదర అబ్రహాము సొంత దేశం విడిచిపెట్టి దేవుడి దేశానికి వెళ్ళబట్టారు, కడముట్టించారు. కుటుంబస్తుల ఎవరు లేదు, ఒక్కడు కూడా విశ్వాసి లేదు, ఒక్క విశ్వాసి కూడా లేదు, ఒక్క స్వరం తప్ప వేరే ఏం లేదు. ఏదో మన దేవుడు అదే సోదరం, ఆ దేవుడు దిగి వచ్చి అబ్రహాము వెళ్ళడానికి చెప్పినప్పుడు ఎక్కడికి వెళ్ళాలని అడగలే, ఆ స్థలం కూడా చూపించలేదు. దేవుడు చెప్పినట్టు అనుసరించి అటుకు పెట్టి ముందుకెళ్ళినప్పుడు ఆ జీవితంలో ఓడిపోలే. ఈ పగడి సమయంలో విశ్వాసములో నీ అడిగి పట్టిన విక్టరీ అయితే నీ ఓడిపోకుండా. అవును కదా, అబ్రహాము విశ్వాసములు అడిగి పెట్టిన కాబట్టి ఇస్సాకు కూడా ఏమైంది? అడుగు పెట్టారు విశ్వాసం. ఇస్సాకు కూడా అడుగు పెట్టిన కాబట్టి యాకోబు కూడా అడుగు పెట్టారు. యాకోబు కూడా అడుగు పెట్టిన కాబట్టి యోసేపు కూడా అడుగు పెట్టింది. తండ్రి ఎలాగా అడుగు పెట్టినో అడుగు పిల్లలు కూడా అడుగు పెట్టి వస్తుందని ఎలక్కలు వస్తున్నా. ఆరు కలిసినట్టుగా ఈరోజు విశ్వాసములు కొందరు కలిగిన విశ్వాసం అంటే వాడికి అన్ని జరుగుతుంది. విశ్వాసం ఉన్నవాడు అన్ని పిలిచి తీసుకొని అవును కదా సార్. అబ్రహాము సారా శరీరం కూలిపోయినప్పుడు విశ్వాసమని పిలిచి వచ్చారు. ఆ శరీరం కూలిపోయే శరీరం ఏం చేయాలి? అవును కదా. చివరి మాట కూర్చుంది, కరెక్ట్ అయిపోయింది. సోదరం ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం విడిచిపెట్టినప్పుడు వారు అడిగిన మొత్తం ఏమైంది? ఇశ్రాయేలుకి ఏం చేశారు? దొంగతనం చేశారట. ఇశ్రాయేలుకి ఏం చేశారు? ఎవరు? ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో ఉన్న వాడికి ఏం చేశారు? ఎలాగ దొంగతనం చేశారు? నీ దగ్గర నుంచి దొంగతనం తీసినన్ని ఈరోజు యేసు నామములో అడ్డుకుంటారు. చెప్పు, ఈరోజు నా శరీరం కూలిపోయా దొంగతనం చేశారు, ఆ డబ్బు డోత్రం తిన్నారు, ఆ డబ్బు యేసు నామములో నా చేతికి తిరిగి దొంగలాడినది తిరిగి పొందుకున్న బిడ్డలు ఉంటే విశ్వాసమని పలికి చెప్పు. నీవు నాకు దొంగలాడిన యేసు నామములో నా చేతికి. నీ శరీరములు కాదు, నీ డబ్బు కానీ, నీ ఆస్తి కానీ ఏది నష్టం కలిగిందో అది ఈ రోజు పలికే. సాతాను దొంగలు ఆడినది ఈ రోజు ఆయన దొంగతనం చెయ్యదు. విశ్వాసములను పలుకు, అది నా దగ్గరికి తిరిగి రావాలని. అర్థమవలేదు నీకు? స్తోత్రం. నీకు నష్టమైంది రెట్టింపు నీ ఒడిలోనికి వస్తుంది. నీకు నష్టమైంది నాలుగు రెట్టింపు నీ ఒడిలోనికి వస్తుంది. నీకు ఇదన్నకి వాక్యం ఉంది. నీకు నష్టమైనది దొంగలాడిన దొంగలకి పట్టుకుంటే 7 రెట్టింపు నీ ఒడిలోకి వస్తుంది. 2 రెట్టింపు, 4 రెట్టింపు, 7 రెట్టింపు. విశ్వాసం ఉన్నవారు ఈ రోజు ఎవరైనా ఉంటే ఏది నష్టం కలిగిందో అది ఈ రోజు విశ్వాసం పరంగా నా చేతికి వచ్చిన కాకని
ఈ కుటుంబం కూలిపోతే అడిగా, ఈ పిల్లలు మారిపోతే అడిగా, ఆస్తి కూలిపోతే అడిగా, డబ్బు కూలిపోతే అడిగా, ఏది నష్టమాయిందో అడిగో అడిగిన బిడ్డలుగా మారిన కాక విశ్వాసమైన బలంగా అడిగా ఈ పిల్లలకి దొంగలాడితే అడిగా, ఈ ఆస్తి దొంగలాడితే అడిగా ఇంతవరకు దొంగలాడిని నాయకుల సంఘ బిడ్డలు ఆస్తి దొంగలాడిన దొంగలాడిన తిరిగి పోతున్నాడు. అది నా తల మీద వచ్చిన అది నా తల మీద వచ్చిన విడుదల జరుగుతున్నా కొందరి నోరు కలిసి అడగండి, కొందరి నోరు కలిసి అడగండి, ఏది నష్టమైందో నీ విశ్వాసం కూలిపోయారు, నీ విశుద్ధి పరిశుద్ధిని కూలిపోయారు, నీ ఎక్కడ ఓడిపోయారు. అక్కడ ఉంటే అది తిరిగి పొద్దుకో 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 ఇశ్రాయేలు ప్రజలు అడిగినప్పుడు ఒక కుక్క కూడా నాలుగా ఆడలే, కుక్క కూడా ఏం చేయలేదు. ఆయన అర్థం ఏమంటగా ఇశ్రాయేలు ప్రజలు అడిగి పొందుకున్నప్పుడు ఆ దేశంలో ఒక్క కుక్క కూడా ఏం చేయలేదు, అడగలే. మమ్మల్ని కుక్క చూసి ఏం చేస్తుంది? మమ్మల్ని చూసి కుక్క చూసుకుంటే ఏమవుతుంది? అరిస్తుంది. ఒక్క కుక్క కూడా ఏమవుతుంది? ఈ రోజు నేను దేవుడు అదే చెప్పడానికి నాకు చెప్పాడు. నీకెదురుగా ఏడు కుక్క కూడా ఒక వ్యక్తి కూడా అరగదు. నీ నష్టం కలిగి అడిగా సాతాను పట్టుకున్నది అడిగా నీకేది పోయారు, ఏది పోయిందో పరిస్థితి పోయిందా? నీ ఎక్కడ పడిపోయారా? అది ఈరోజు దేవుని అడగండి, సాతాను నన్ను దొంగరాలేదు, నాకు ఈ రోజు తిరిగి కావాలి. నీ ఆస్తి దొంగరాడుగా నోరు దర్శి చెప్పి యేసునామములు పోయి ఆస్తి మొత్తం నా చేతికి వచ్చిన అడిగిన వాడికి దొరుకుతాను దేవుడు రాష్ట్రం ఏది నీ అడుగుతున్నారు అది నీ చేతికి వస్తామని దేవుడు చెప్పలేరు. ఆకాశ భూమి గతించబోతాను, దేవుడు వాక్యం మాత్రం గతించబోదు. నోరు తెరిచి అడిగే మౌనంగా కూర్చుని వాడు పొందుతారు. నోరు తెరిచి నీకు నష్టం కలిగి అడిగితే ఈ రోజు నీ చేతికి పరిశుద్ధరానికి వందనాలు. చివరికి చెప్పిన మాట మమ్మడు ఆస్తి దొంగలాడిపోయింది, మన ఆస్తి దొంగలాడిపోయింది, మన విశ్వాసి దొంగలాడిపోయింది. రవి నసి రవి కల
ముక్కదులునే అరగలేకపోతే ఇశ్రాయేలు ఐగుప్తు దేశం విడిచిపెట్టినట్టుగా యేసు నామములో ఏది నష్టం కలిగింది అది యేసు నామం తిరిగి వచ్చిన యేసు నామములో ఆజ్ఞాపించి ప్రార్థన చేస్తాం. మళ్ళీ ఒకసారి యేసు నామములో ఆజ్ఞాపించి ప్రార్థన, మళ్ళీ ఒకసారి యేసు నామములో ఆజ్ఞాపించి ప్రార్థన తిరిగి కోటిరా స్తోత్రం అబలా జబాలా చంగల్ సుతారిస్తూ పొందుకున్నారు ప్రభు, నా సంగతి పొందుకున్నాం 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 పొందుకున్నాం. అద్భుతం జరిగిన మనకు దొంగలాడినవన్నీ దేవుడు యేసు నామములో నాకు, నా బిడ్డలకి, నా సంఘానికి తిరిగి వచ్చిన స్తోత్రం నేను పొందుకున్నాను దేవా, నా పొందుకున్నాను దేవా, నా పొందుకున్నాను దేవా, నా పొందుకున్నాను దేవా. ఆమేన్ ఆమేన్. యేసు నామములో అందరం